హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పైనాపిల్ బేస్తో కూల్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. పైనాపిల్ నా దగ్గర పైనాపిల్ లేదు కాబట్టి పైనాపిల్ స్లైసెస్ అని చెప్పి ఇది మార్కెట్లో దొరుకుతుందండి. పైనాపిల్ని కట్ చేసి షుగర్ సిరప్లో సోక్ చేస్తారు. ఈ కేక్ని ఆల్రెడీ నేను నైట్ బేక్ చేసేసుకుని పెట్టుకున్నాను. కూల్ కేక్ కాబట్టి మనం విప్పింగ్ క్రీమ్ని విప్ చేయడానికి కంపల్సరీ ఎలక్ట్రికల్ బీటర్ ఉండాలండి. అండ్ విప్పింగ్ క్రీము మోడర్న్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. విజయవాడలో దొరికింది, నాకు తీసుకొచ్చుకున్నాను. విప్పింగ్ క్రీమ్ని విప్ చేయాలంటే కంపల్సరీ ఐస్ మనం దేంట్లోనన్న వాటర్ తీసుకొని ఆ ఐస్లో మనం గిన్నె పెట్టుకొని దాంట్లో విప్పింగ్ చేయాలండి. నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే కేక్ మధ్యలో పైన ఉబ్బుగా వచ్చింది కదా, ఆ పైన వచ్చిన దాన్నంతా కూడా తీసేస్తున్నాను. ఈవెన్గా 3 పీసెస్ అయితే చేస్తానండి. నేను చాక్తోనే కట్ చేసేస్తాను. థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కరెక్ట్గా రావాలి. నేను చాక్తో చేస్తానండి. కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా అయిపోద్ది. ఈ కూల్ కేక్కి టూల్స్ అన్నీ కొనుక్కోవాలండి, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేయగలము. అయితే నేను ఇంట్లోనే మా పాప కోసం చేయడం అలవాటైంది. ఇంట్లోనే చేసేస్తాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేసేస్తాను. 3 స్లైసెస్గా కేక్ని నేను కట్ చేసుకున్నానండి. ఇది కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని బాగా ఎలక్ట్రికల్ బీటర్తో బీట్ చేసుకోవాలండి. అది చాలా స్టిఫ్ కన్సిస్టెన్సీ రావాలి. కూల్ కేక్ మీరు బేకరీస్లో తింటూ ఉంటారు కదా, ఆ కూల్ కేక్ పైన ఆ క్రీమ్ అనేది వస్తుంది కదా సాఫ్ట్గా, అదనమాట. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని ఎలక్ట్రికల్ బీటర్తో ఫస్ట్ దీంట్లో 7 స్పీడ్ కంట్రోల్ ఉంటుందండి. ఫస్ట్ స్పీడ్తో మనం ఒక 5 మినిట్స్ మనం బీట్ చేసుకోవాలి. నెమ్మదిగా స్టిఫ్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఫస్ట్ మిల్క్లా ఉంటుంది, కొంచెం థిక్ మిల్క్ లాగా. అదేనండి, ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా బయట, ఆ క్రీమ్ లానే ఉంటుంది. అయితే దీని పేరు విప్పింగ్ క్రీమ్. కేక్ టాపింగ్ క్రీమ్, విప్పింగ్ క్రీమ్, కూల్ కేక్ క్రీమ్ అని రకరకాల పేర్లు ఉంటాయి. ఇది పౌడర్ కూడా దొరుకుతుంది. పౌడర్తో కూడా మిల్క్ కలుపుకొని చేసుకోవచ్చు. నాకైతే క్రీమే ట్రై చేశాను నేను, దొరికింది. చూసారా, కొంచెం థిక్గా వచ్చింది. ఫస్ట్ స్పీడ్తో చేశాను. మళ్ళీ కొంచెం సేపు ఆగి మళ్ళీ నేను ఫస్ట్ స్పీడ్తో చేస్తున్నానండి. ఎందుకంటే కింద ఐస్ ఎందుకు పెడతామంటే ఇది కూల్గా ఉంటేనే చక్కగా స్టిఫ్ కన్సిస్టెన్సీ వచ్చింది. మనం ఎలా పెడితే అలా నిలబడేటట్టు ఉంటుంది. అదే కనుక మనం బయట ఇంకా సమ్మర్లో అయితే ఇంకా తొందరగా కరిగిపోతుందండి. కూల్ కేక్ చూసారు కదా, ఇప్పుడు మనం బేకరీ నుంచి తెచ్చుకున్న తర్వాత 1 అవర్కి మించి ఉండదు కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఉంటుంది. అది ఇంతేనండి. అందుకని విప్పింగ్ క్రీమ్ చూసారా, నేను 2nd స్పీడ్ పెట్టేశాను. ఎంత మంచిగా వచ్చేస్తుందో చూసారా. హార్డ్లీ 10-15 మినిట్స్ అండి, అంతే పడుతుంది. ఎక్కువగా కూడా మనం విప్ చేయకూడదు. అది స్టిఫ్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. డబల్ క్వాంటిటీ అయింది చూసారా. నేను వేసిన దానికి ఇప్పుడు నేను చేసిన దానికి సగంకే డబల్ క్వాంటిటీ అయింది. కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అట్లా బీటర్తో స్పీడ్స్ని కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలండి. లెవెల్స్ని పెంచుకుంటూ 7 స్పీడ్స్ ఉంటాయి. ఫస్ట్ స్పీడు, 2nd స్పీడు, 3rd స్పీడు కొంచెం పెంచుకుంటూ గిన్నెను కొంచెం తిప్పుకుంటూ చక్కగా చేస్తే చూసారా ఎట్లా వస్తుందో. నేను మా ఫస్ట్ వేసిన దానికిను ఇప్పటికీ క్వాంటిటీ పెరిగింది చూసారా. ఇదేనండి కూల్ కేకింగ్కి చాలా ఇంపార్టెంట్ అయిన మెథడ్, విప్పింగ్ క్రీమే. చూసారా ఎంత స్టిఫ్గా ఉందో. ఇంకొంచెం అవ్వాలి. ఇంట్రెస్ట్ ఉండాలే కానండి, కూల్ కేక్స్ అయినా, మామూలు కేక్స్ అయినా, టీ టైం కేక్స్ అయినా, కప్ కేక్స్ అయినా, ఎట్లాంటివైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అయితే మనం ఒక్కసారి తెచ్చి పెట్టేసుకుంటే అది మనకి 3-4 టైమ్స్ మనం బేక్ చేసుకోవచ్చండి. అమౌంట్తో పోల్చుకుంటే బయట మనకి కేజీ కూల్ కేక్ 800 నుంచి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అదే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి తెచ్చిపెట్టుకుంటే 3-4 కేకులు చేయొచ్చు. చూసారా అయిపోయింది. ఇట్లా నేను తిరగదిప్పితే చూసారా అది పడుకోకుండా స్టిఫ్గా ఉంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పైనాపిల్ స్లైసెస్ ఉన్నాయి కదా,
అది మొత్తం సీల్ చేసేసాడండి. దాన్ని కొంచెం ఒకవైపు చాకుతో తీసి ఆ స్లైసెస్ని తీసుకున్నాను. పైనాపిల్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నానండి. ఎందుకంటే పైనాపిల్ ఆ పైన మనం కూల్ కేక్కి పైనాపిల్ ఇప్పుడు బయట అయితే పైనాపిల్ క్రష్ దొరుకుతుందండి. నేను డైరెక్ట్గా పైనాపిల్ పీసెస్ తెచ్చుకున్నాను. ఈ పీసెస్ని మిక్సీలో మిక్సీ పట్టేసుకొని అది సాఫ్ట్ పేస్ట్ లాగా తయారు చేసుకొని దాంతో మనం పైనాపిల్ గనాష్ తయారు చేయొచ్చు. ఒక్కసారి చూడండి, నేను చేస్తాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అర్థమైపోయిద్ది ఒక్కసారి చూస్తే. ఈ పైనాపిల్ని మిక్సీ చేసేసుకొని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వడగట్టేసుకుందామండి. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అదేనండి మొక్కజొన్న పిండి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో డైరెక్ట్గా వేస్తే లంప్స్ అయిపోతాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ నీళ్ళల్లో ఈ స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపేసి ఇప్పుడు మరుగుతున్న దీంట్లో మనం వేసేసుకుందాము. ఇది కొంచెం స్వీట్నెస్ కోసం ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మా పాప షుగర్ ఎక్కువ తిందండి, అందుకోసం నేను షుగర్ తక్కువే వేస్తాను. ప్రతి దాంట్లో కూడా నేను తక్కువే వేస్తాను. ఇప్పుడు చూసారా, మనం వేసిన ఈ పైనాపిల్ జ్యూస్లో కార్న్ఫ్లోర్ వేసి షుగర్ వేసాం కదా, దగ్గరకు వచ్చేసింది చూసారా. ఇది కాసేపు మరిగితే అండి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను, అది మీ ఆప్షనల్. ఇప్పుడు మన పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా కనపడితేనే తింటారు, లేదంటే అబ్బా ఇది పైనాపిల్ అన్నట్టుగా మాట్లాడతారు. దానికోసమే నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను ఫుడ్ కలర్ వేశాను, చూసారుగా ఎల్లో కలర్లో వచ్చేసింది. ఇప్పుడు దాన్ని చల్లారబెట్టేసుకుందాం. కూల్ కేక్లో అక్కడక్కడ మధ్యలో కొంచెం క్రంచీగా తగలడం కోసం ఈ పైనాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను షుగర్ పౌడర్ తీసుకొని ఇప్పుడు మనం కేక్ని సోక్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఒక 1/2 కప్పు షుగర్ని మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసేసుకొని స్పూన్తో కలిపేసుకుంటున్నానండి. షుగర్ వేసుకొని తిప్పుకోవచ్చు, టైం ఎక్కువ తీసుకుంటుందని నేను షుగర్ని పౌడర్ చేసేసుకొని దీంట్లో వేసేసుకున్నాను. ఈ పైనాపిల్ అది షుగర్ వాటర్లో సోక్ అవ్వడం వల్ల కొంచెం వాటరీగా ఉన్నాయి, అందుకని ఆ షుగర్ వాటర్ని మొత్తం కూడా ఈ షుగర్ వాటర్లో నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం కేక్ కోసం రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి కిందన ఒక పాత్ర పెట్టి పైన ఒక ప్లేట్ పెట్టి ఇప్పుడు కేక్ ఎందులో అయితే చేస్తున్నామో అందులో నేను ఒక మూత తీసుకున్నాను. వీటన్నిటికీ బేకరీ ఐటమ్స్ టూల్స్ కావాలండి, అయితే మన ఇంట్లో అవన్నీ ఉండవు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. అయితే నేను ఈ విప్పింగ్ క్రీమ్ని వేయడానికి స్కేల్ తీసుకున్నానండి. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్ ఎంత టైట్గా ఉంది చూసారా. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు, లేదంటే లూజ్ అయిపోతుంది. పైనాపిల్ ముక్కల్ని షుగర్ వాటర్ని అన్నిటిని కూడా నేను దగ్గర పెట్టేసుకున్నాను. ఇప్పుడు కేక్ లేయర్స్గా అప్లై చేసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ పెట్టేసుకుందాము. పెట్టుకునే ముందు కొంచెం విప్పింగ్ క్రీము మనం ఏదైతే బేస్ పెడుతున్నామో ఆ బేస్కి రాస్తే కేక్ అనేది కదలకుండా అట్లా స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే షుగర్ వాటర్ సిరప్ అవంతా వేస్తాం కదా. ఫస్ట్ లేయర్ వేసానండి, మొత్తం 3 లేయర్స్ కట్ చేశాను కదా. ఇప్పుడు ఈ కేక్ అంతా కూడా చక్కగా తడిచేటట్టుగా మనం ఈ షుగర్ వాటర్ని అప్లై చేసుకోవాలి. స్పూన్ తీసుకొని స్పూన్ సాయంతో కేక్ని అంతా తడుపుకున్నాను. మనం వేలి పెడితే కొంచెం తడి అయితే చాలండి, మరీ ఎక్కువగా ఉన్నా కూడా వాటర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి అప్లై చేస్తున్నాను. కొంచెం క్రీమ్ తీసుకొని చక్కగా స్కేల్తో మొత్తం అంతా అప్లై చేశానండి. చూస్తున్నారు కదా, సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్కేల్తో. ఇదేం పెద్ద కష్టమేం కాదండి, చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతూ ఉంటుంది. అది మన పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా మనం చేసేటప్పుడు, వాళ్ళ ఇష్టానికి మనకి ఇంకా చేయాలనిపించుద్ది. స్పెషల్ ఐటమ్స్ కదండి, బేకరీలో దొరికే ఐటెంని మనం ఇంట్లో చేసుకొని దానికోసం మన పిల్లలు ఎదురు చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. చూసారుగా నాకు కొంచెం సరిపోలేదు, అందుకని ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. మరీ ఎక్కువ పెట్టినా కూల్ కేక్ బాగోదండి, కేక్ టేస్ట్ అనేది తెలియాలి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదా కార్న్ఫ్లోర్ వేసి పైనాపిల్ క్రష్ని తయారు చేశాను కదా, అది వేశాను. అది వేసి దీనిపైన నేను అప్లై చేస్తున్నానండి.
ఈ టేస్ట్ మనకి ఈ విప్పింగ్ క్రీమ్లో మనం ఏమీ కలపలేదు, అయితే అది విప్పింగ్ క్రీమ్ కొంచెం స్వీట్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ పైనాపిల్ అది వేసాం కాబట్టి ఆ పైనాపిల్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. థర్డ్ లేయర్ ఉంది కదండి, పైన లేయర్ సెకండ్ దాంట్లో పెడితే మనకి ఈవెన్గా వస్తుంది కేకు. సెకండ్ లేయర్ పెట్టాను. ఇప్పుడు మీ సిరప్ వేసేస్తున్నాను, మొత్తం అంతా తడిచిపోయేటట్టు సిరప్ వేసి ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ లేయర్కి కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకుందాం. సమానంగా సర్దుకుంటే సరిపోతుంది. ఈ బేకరీ ఐటమ్స్లో నైఫ్ ఉంటుంది కదండి, పెద్ద పెద్దవి, వాటితో చేస్తారు. అవన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండవు కదా, అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఈ లేయర్ మీద కూడా ఈ సిరప్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ పైనాపిల్ ముక్కల్ని అక్కడక్కడ వేస్తున్నానండి. అది మనం తింటూ ఉన్నప్పుడు అది క్రంచీగా చాలా బాగుంటుంది. ఇందాక ఫస్ట్ లేయర్లో వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు ఈ లేయర్లో వేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టేద్దామండి. మధ్యలో లేయర్ పెట్టాను కాబట్టి పైన ఈవెన్గా వస్తుంది. ఈ థర్డ్ లేయర్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసేసుకుందాం. ఒకవేళ షుగర్ సిరప్ సరిపోలేదనుకోండి, మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా కాకుండా తక్కువగా చేసుకుంటే ఏది మిగలకుండా ఉంటుంది. ఈ థర్డ్ లేయర్లో కూడా మొత్తం అంతా కూడా విప్పింగ్ క్రీము చక్కగా అప్లై చేసేసి సైడ్లు కూడా చక్కగా రౌండ్గా తీసేసుకోవాలి. చూడండి, మన ఛానల్లో కేక్ వీడియోస్ ఉన్నాయండి. అయితే చాక్లెట్ కేక్ చేసినట్టున్నాను. మళ్ళీ కూడా నేను రాబోయే వీడియోస్లో కూడా పైనాపిల్ కేక్ బేస్లు ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా చూపిస్తాను. ఏ కేక్ అయినా కూడా చాక్లెట్ కేక్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ వేసుకుని చేసుకోవాలి. ఇది పైనాపిల్ కాబట్టి పైనాపిల్ ఫ్లేవర్ వేసి బేస్ కేక్ చేశాను. అయిపోయిందండి. ఇంకా బేకరీ అయితే నీట్గా సర్దుతారా, టూల్స్ అవి ఉంటాయి కాబట్టి. మన దగ్గర అన్ని అవైలబిలిటీ లేవు కాబట్టి ఈ పైన నేను తయారు చేసిన ఉంది కదండి ఆ సిరప్ వేస్తున్నాను. సైడ్లో కొంచెం కిందకి జారుతున్నట్టుగా వేసాను చూడండి. ఇది మన క్రియేటివిటీ ఏనండి, ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు టూల్స్ అవి ఉంటే. అట్లా సైడ్లకి జారుతూ ఉంటే చాలా బాగుంటుందండి చూడటానికి. ఇప్పుడు ఇంకా విప్పింగ్ క్రీమ్ ఉంది కదండి, అది నేను మామూలుగా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఒక సైడ్కి కోన్ వస్తుంది కదండి, ఆ కోన్ షేప్లో ఒక సైడ్కి వేసుకొని పైన క్లిప్ పెట్టేసుకొని కింద కత్తెర పెట్టి కట్ చేసుకోవాలండి. అదే టూల్స్ ఉంటే లోపల మనం పెట్టుకొని రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు. నేను మామూలు జస్ట్ కవర్ కాబట్టి జస్ట్ అట్లా వేసేసాను. ఈ పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నది కేక్ చుట్టూరు బార్డర్ వేస్తున్నానండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. చక్కగా టూల్స్లో పైపింగ్ బ్యాగ్ అండ్ లోపల నాజిల్స్ ఉంటాయండి, రకరకాలుగా వచ్చే షేప్ నాజిల్స్ ఉంటాయి. ఆ నాజిల్ పెట్టి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చండి. అంటే మన ఇంట్లో ఓన్లీ కవరే ఉంది కాబట్టి దాన్ని సిజర్స్తో కట్ చేసుకొని ఇట్లా లైట్గా డిజైన్ చేసుకున్నాను. ఇంకా చాలా బాగా చేసుకోవచ్చండి, మన టాలెంట్ అంతే. రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. అంటే విప్పింగ్ క్రీమ్ ఇంకా ఉంది కదా, అందుకోసం నేను పైన కొంచెం డిజైన్గా వేస్తున్నాను రౌండ్గా చుట్టుకుంటూ. నా దగ్గర చెర్రీ పళ్ళు ఉన్నాయండి, 10 రూపీస్ కదా ప్యాకెట్, ఎనీ ఫ్రూట్ షాప్స్లో దొరుకుతుంది. ఆ చెర్రీ పళ్ళతో పైన కొంచెం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వైట్ విప్పింగ్ క్రీమ్ మీద రెడ్ కలర్ పళ్ళు పెడితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. మన చేత్తో చేసుకునేవి, మనం ఇంట్లో హెల్తీగా చేసుకునేవి ఎంతైనా బాగుంటాయి కదండి. ఎలా ఉంది కేక్, నచ్చిందా అండి?
ఇదే కేక్ బయట కొనుక్కోవాలంటే మినిమం 800 పైనే ఉంది. ఒక్కొక్క పీస్ 60 రూపీస్ ఉంది. అదే కనుక అన్నీ కూడా మనం తెచ్చుకొని ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకుంటే హెల్దీగా మన పిల్లలు చక్కగా తింటూ ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా కొంచెం ఉన్నాయి కదండి, అవి కూడా నేను పెట్టేస్తున్నాను. పైనాపిల్ చిన్న చిన్న ముక్కలు ఉన్నవి అవి కూడా పెట్టేస్తున్నాను. బాగుందా అండి కేక్? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఏమన్నా చేయాలి అంటే కనుక ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.